శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది వృషభ రాశి వారి ఫలితాలు. మనం జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు జాతక స్థితిలో ఏ గ్రహాలు ఏ ప్రభావాన్ని సూచిస్తూ ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉందనేది మనం ముందుగా తెలుసుకోవాలి. అయితే ప్రప్రథమంగా ఇప్పుడు జరగబోయే జాతక పరంగా చూసుకుంటే అనేక రకాల మార్పులు చెందుతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు, మరి జన్మంలో శుక్రుడు, ద్వితీయంలో గురువు, అదేవిధంగా బుధుడు తృతీయంలో, చతుర్థంలో కుజకేతువులు, ఇదే విధంగా మరి అన్ని రకాలుగా కూడా వీరికి ఈ గ్రహస్థితులు ఏ విధంగా తెలియచేస్తున్నాయి. దశమంలో రాహు, ఏకాదశంలో శని, ఈ యొక్క గ్రహ సంచారం వీరికి ఏ విధంగా ఉండబోతుందనేది మనం చూసుకుంటే కనుక, ముందుగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా సరే తలపెట్టిన కార్యక్రమాలు ఏదైనా సరే సకాలంలోనే పూర్తవుతాయి. మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం ఖచ్చితంగా కూడా నెరవేరే అవకాశం చాలా ఉందన్నమాట. ఏదైనా సరే అన్ని విధాలుగా కూడా అనుకూలత సూచిస్తూ ఉందన్నమాట. అయితే వీరికి ఎప్పటి నుంచో ఏదో తెలియని నిర్ణయాలకి ఇబ్బంది పడుతుంటారు. అంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం సరైన సమయానికి. అలాంటిది ఈ యొక్క మాసం నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా కూడా మంచి నిర్ణయం అవుతుంది. అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుందన్నమాట. బంధువర్గం కానీ స్నేహిత వర్గం కానీ అందరిలో కూడా మంచి లక్షణాలు కలిగి ఉండే అవకాశం ఉంది. మంచి యోగదాయకంగా ఉంది, అనుకూలత సూచిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా ఒకటికి 2 సార్లుగా బంధువర్గం కానీ స్నేహిత వర్గం కానీ ఏదైనా చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఆచరించే ప్రయత్నం చేయండి. కొద్దిగా అనుకూలత సూచిస్తుందన్నమాట. ఏదైనప్పటికీ కూడా ఈ శ్రావణ మాసంలో అన్నిట్లో కూడా సత్ఫలితాలని వీరికి ప్రాప్తిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా జాతక చక్రం పరిశీలించినప్పుడు జన్మంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సొంతింట్లో శుక్రుడు ఉండటం వల్ల ఎవరికైతే గృహం లేదో, ఎవరైతే ఇల్లు గురించి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా ఇల్లు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇల్లు సంబంధించిన విషయం, అంటే గృహ సంబంధించిన విషయంలో ఎన్నో సంవత్సరాల నుంచి చిక్కుముళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకించి ఈ యొక్క మాసంలో వారికి అనుకూలత సూచించి అదేవిధంగా అనుకూలత లభించి ఆ గృహం ప్రాప్తిస్తుంది. అంటే కోర్టు కేసులు కానీ ఏదైనా సరే గృహ సంబంధించిన విషయాల్లో ఉంటే కనుక తీర్పు అనుకూలత ఖచ్చితంగా కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ద్వితీయంలో గురువు ఉండటం, దాంతో పాటుగా రవి సంచారం జరుగుతూ ఉండటం కూడా జరుగుతుంది. కాబట్టి ద్వితీయంలో గురువు అనేది కుటుంబ వ్యవహారంలో నెమ్మదిగా ఉండటం మంచిది, సఖ్యతగా ఉంటారు. కుటుంబ దైవత దర్శనం చేసుకునే అవకాశం ఉంది. దైవత సంబంధించిన విషయంలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. దైవత ధ్యాన స్మరణ ధ్యాన ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉందన్నమాట. ఈ శ్రావణ మాసంలో బంధువులు మిత్రులు ఏదైనా సరే చాలా మంది కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలను లేదంటే ఏదైనా సరే ఇలాంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. తృతీయంలో బుధుడు ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపార సంబంధించిన విషయాల్లో అనుకూలత సూచిస్తూ ఉంది. అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ప్రయత్నం అంతా కూడా ఫలించి ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో అనుకూలత సూచిస్తుందన్నమాట. చతుర్థంలో కుజుడు కేతు ఉండటం వల్ల మాతృవర్గం వారికి, ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వృషభ రాశి వారికి మాతృ సంబంధించిన మరి దోషం కలుగుతూ ఉంది. అనవసరమైన విషయాల్లో బాధపడాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ స్మరిస్తే వీరికి ఎటువంటైన సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. అదేవిధంగా దశమంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క దశమంలో రాహు అనేది మనకి లాభస్థానంలో ఉంది కాబట్టి మనకి ఎవరైనా సరే స్నేహితుల పరంగా అవ్వచ్చు, బంధువుల పరంగా కానీ ఏదన్నా మంచి మార్గం సూచిస్తూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం మంచిది.
ఎవరికైనా సరే 1కి 2 సార్లుగా ఎప్పుడైతే దశమ స్థానం లాభస్థానంలో రాహు ఉన్నాడో లాభాన్ని సూచించే సమయంలో మన యొక్క ఆలోచన మన పద్ధతి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఎందుకంటే రాహు స్థిరత్వకారకుడు కాబట్టి స్థిరమైన ఇబ్బందులు కలగడం, మరి సరైన సమయంలో మనం పెట్టిన వ్యాపారం రేపు మనకి డెవలప్మెంట్ అవుతూ ఉన్న సమయంలోనే మనం ఇప్పుడు తీసేసే సమయం అన్నమాట. ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా ప్రయత్నించినప్పుడు జాబ్ ప్రయత్నిస్తారనుకోండి, గవర్నమెంట్ ప్రైవేట్ రెండిట్లో కూడా జాబ్ ప్రయత్నించినప్పుడు ప్రైవేట్కే మనం ఎక్కువగా మక్కు చూపడం వల్ల గవర్నమెంట్ చేతి వరకు వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఏదైనా సరే లాభస్థానంలో రాహు ఉండటం వల్ల దగ్గర వరకు వస్తూ ఉంటుంది. దానికి మనం కరెక్ట్గా ఇంకొద్దిగా పదునైన మైండ్ పెడితే కనుక ఆ యోగం కలుగుతుంది అనమాట. లేదంటే చేతి వరకు వచ్చి మరి పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అదేవిధంగా ఆయుష్ స్థానంలో రాహు, అదేవిధంగా మనకి ఏకాదశ స్థానం మరి శని సంచారం జరుగుతుందన్నమాట. ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల విశేషమైన ఫలితం ప్రాప్తిస్తుందన్నమాట. ధనపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ వీరికి అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయన్నమాట. సహజంగా వృషభ రాశి వారు మంచి వార్త ఎప్పుడు వింటామా అని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది శుభవార్త. ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. సంతానపరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ధనపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా వీరికి ఈ యొక్క మాసం కలిసి వస్తుంది. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ధనపరంగా సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. వ్యాపారం వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు వీరి సంకల్పం పెట్టుకున్నారో ఆ సంకల్పం ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఆగకుండా, ఆలస్యం అవ్వకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా కూడా ధన సంపాదన పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి ఉంటుందన్నమాట. అదేవిధంగా వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఒక వివాహం అయ్యి ఇప్పటి వరకు కూడా వృషభ రాశి వారు అనేక ప్రయత్నాలు చేసి వివాహం కావట్లేదనే బాధపడే వారికైనా సరే ఈ యొక్క మాసంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత సూచిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నించిన ఫలితం అంతా కూడా ఇప్పుడు చేతి వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీనికి ప్రత్యేకించి అన్నిట్లో అనుకూలత రావడానికి రాహు కాలంలో దీపారాధన చేయడం చాలా విశేషం. ఎందుకంటే లాభం మనకు వస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా సరైన అవగాహన అన్నిట్లో కూడా ఆలోచనకి సంబంధించింది దుర్గామాత అన్నమాట. రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి దుర్గాదేవత ఆరాధన చేయండి. ఎటువంటి సమస్య అయినా మీకు పరిష్కారం దొరుకుతుంది. రాహు సంబంధించిన దోష నివృత్తి కొరకు రాహుగ్రహ దోషము, రాహుగ్రహ జపము, అదేవిధంగా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రము, దుర్గాదేవి ఆరాధన ఇవన్నీ వీరికి కలిసి వస్తాయన్నమాట. ఏదైనా సరే మంచి వార్త వింటారు. ఈ యొక్క మాసంలో మంచి విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. మన వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది.